ఇతనికి ఆయన తాలూకా కేడర్ మీద అనంతమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ అనంతమైన ప్రేమలో కూడా అనంతబాబు గారు ఒకరు ఉన్నారు. ఎందుకనంటే ఎమ్మెల్సీగా ఆయన మాతో పాటు కౌన్సిల్కి వస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజంలో పుట్టిన ఒక మహిళగా తలదించుకొని సిగ్గుపడ్డాం అందరం. ఆయన వచ్చి ఆయన చట్టాలు చేస్తారా, ఆయన నీతులు చెప్తాడా, ఆయన అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తాడా, ఆయన అక్కడికి వచ్చి ప్లకార్డులు పట్టుకుంటాడా? ఇది జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడంటే అంటే నీ తాలూకా ఉద్దేశం ఏంటి? ఎవరినైనా చెప్పు, ఎవరినైనా దోచుకో, అలాగే దాచుకో, ఇదే మన తాలూకా సిద్ధాంతం, మనది గొడ్డల పార్టీ, మనం ఇలాగే ఉండాలని చెప్పటమా? ఇవేనా నీతులు చెప్పటం? ఎంత దారుణం అంటే కనీసం ఒక మనిషిని చంపి, ఇంకా ఏమిటి అంటే గత 5 సంవత్సరాలుగా సీసీ ఫుటేజీలు తీయలేదంట పాత పోలీసులు. అంటే పోలీసుల మీద ఎంత ప్రెషర్ ఉందో మీరు ఆలోచించండి. అదే పోలీసులు ఈరోజు 60 సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. మరి అప్పుడు ఎందుకు తీయలేకపోయారు? అంటే వాళ్ళని ఎంత హింసించి ఉంటారు, వాళ్ళు ఎంత బాధ పెట్టి ఉంటారు. సీసీ ఫుటేజీలు తీసిన ఫుటేజీలు కూడా 2, 3 తీసి అవి చీకట్లో తీశారు. అంటే మనుషులను ఎలా గుర్తుపడతారు? ఒక మనిషిని తీసుకెళ్ళి చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ డోర్ డెలివరీ చేస్తావు అంటే అది బరితెగింపు కాదా? అది నిజంగా నన్ను ఏమీ చేయలేరన్న నిర్లక్ష్య ధోరణి కాదా? ఒక దళితుడే కదా, ఒక డ్రైవరే కదా, నేను వాడి ఇంటి ముందు పడేస్తాను, ఏం చేసుకుంటాడో చేసుకోమనే కదా మీరు సవాల్ ఇస్తున్నట్టు తీసుకెళ్ళి పడేస్తారు ఆ డ్రైవర్ని. ఆ తల్లిదండ్రులు బాధపడితే ఎక్కడో చెప్పిపోతే తీసుకొచ్చి మీకు నేను సాయం చేశానని మళ్ళీ వాళ్ళ దగ్గర మాట్లాడతారా? ఎంత దారుణం అండి. ఈరోజు చూసుకున్నట్టయితే అతని మీద 31 గాయాలున్నాయి. ఆ ఒంటి మీద ఒక 3 గాయాలు లోతుగా ఉన్నాయి. ఆయన భుజం మీద గోళ్లతో గీకేసినటువంటి గీర్లు ఉన్నాయి. చూసుకున్నట్టయితే ఆ ధర్మపత్ని కూడా సహకరించింది అంటే ఏమనాలి అసలు? ఎక్కడైనా ఈ దారుణం ఉందా? భార్యాభర్తలు కలిపి చంపారా? చంపి తీసుకెళ్ళి డోర్లు డెలివరీ పడేస్తారా? పడేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఎవరైనా సాక్షులు చెప్తారు అంటే వాళ్ళని చెప్పేస్తామంటారా? 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తారా? మీరు మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే భూమి మీద ఉండరు అని బెదిరిస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.